420 జగన్మోహన్ రెడ్డిని నమ్మి మరొక ఐపీఎస్ జీవితం బలైపోయింది. అయితే ఇతని జీవితం బలైందంటే కంటే ఇతను కూడా తప్పుడు పనుల్లో జగన్మోహన్ రెడ్డికి వెచ్చలవిడిగా సహకరించినటువంటి దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి. అసలు ఇంతకీ జగన్మోహన్ రెడ్డి వల్ల ఏ ఐపీఎస్ జీవితం బలైపోయింది, ఇప్పుడు ఆ ఐపీఎస్ ఏం తప్పుడు పనులు చేసి అధికారికంగా దొరికిపోయాడు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి 420తో ప్రయాణం చేస్తే తన తప్పుల్లో భాగస్వామి అవ్వాల్సిందే. జగన్మోహన్ రెడ్డి కోసం అన్ని రకాలుగా సహకరిస్తే వాళ్ళు కూడా జైలు పాలవ్వాలి, కోర్టుల చుట్టూ తిరగాలి. ఇది జగన్మోహన్ రెడ్డి గత చరిత్ర తెలిసినటువంటి వాళ్ళందరికీ కూడా అర్థమవుతుంది. అయినా సరే కొంతమంది డబ్బు కోసమో, అధికారం కోసమో, ప్రమోషన్ల కోసమో, కులం కోసమో, మతం కోసమో కొన్ని తప్పుడు పనులు చేశారు. కొన్ని కాదు, తప్పుడు పనులు అంటే చిన్న సన్న కాదు, ఏకంగా అఖిల భారత సర్వీసు అధికారులుగా ఉండి రూల్స్కి చట్టానికి వ్యతిరేకంగా తప్పుడు పనులు చేశారు. ఎంపీ రఘురామకృష్ణరాజు గారి దగ్గర నుంచి నా దాకా అనేక మంది మీద తప్పుడు కేసులు పెట్టి చిత్రహింసలకు గురి చేయటమే కాకుండా ఏకంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటం, చట్టాన్ని అతిక్రమించడం. అయితే ఈ తప్పుడు పనుల్లో ఆల్రెడీ కొంతమంది ఐపీఎస్లు, ఐఏఎస్లు సస్పెండ్ అయ్యారు, కొంతమంది జైలు పాలయ్యారు, కొంతమంది కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. ఆల్రెడీ కాంతిరాణ, టాటా, విశాల్, గున్ని, పిఎస్ఆర్ ఆంజనేయులు బతుకు మనం చూస్తున్నాం. ఇప్పుడు వాళ్ళ చెంతకి చేరాడు సిఐడి మాజీ అధిపతి, ఏకంగా నీచమైనటువంటి పనుల్లో ప్రముఖ పాత్ర పోషించినటువంటి పివి సునీల్ అనేటువంటి వ్యక్తి. ఇతను రాజకీయ ఆసక్తి కోసం జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎమ్మెల్యే సీటు కోసం ఇన్ని తప్పుడు పనులు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా చేశాడు, తప్పుడు కేసులు పెట్టాడు అనేటువంటి ఘోరమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇప్పుడు అరెస్ట్ అయింది ఆ అంశాల్లో కాదు. 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి 420 ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సరే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ దోచుకుంటాడు. ఈ డబ్బును తీసుకెళ్లి కేమన్ ఐలాండ్స్లో, యూకేలో, విదేశాల్లో మనీ లాండరింగ్ ద్వారా దాచుకుంటూ ఉంటాడు, మనందరికీ తెలుసు. అయితే ఇతను కూడా ఒక ఐపీఎస్ అధికారిగా ఉన్నప్పటికీ 100 కోట్లు అక్రమ సంపాదన చేశాడు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. అగ్రిగోల్డ్ భూములకు సంబంధించి స్కామ్లో కూడా ఇతను ఇన్వాల్వ్ అయ్యాడు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ పివి సునీల్ గత 5 సంవత్సరాల కాలంలో అనేక దఫాలు నేను అమెరికా పోతున్నా అంటాడు, దుబాయ్ పోతాడు, నేను దుబాయ్ పోతున్నా అంటాడు, యూకే పోతాడు, స్వీడన్ పోతాడు, ఎక్కడెక్కడికో తిరుగుతాడు. అసలు అన్ని విదేశీ పర్యటనలు అనధికారికంగా, కొన్నిసార్లు అసలు ప్రభుత్వానికి చెప్పకుండా, పర్మిషన్ తీసుకోకుండా అతను ఒక ఐపీఎస్గా ఉన్నాడు. అతను విదేశాలకు వెళ్ళాలి అంటే ప్రభుత్వ అనుమతి ఖచ్చితంగా తీసుకోవాలి. ఆ అనుమతులు తీసుకోకుండా మరికొన్నిసార్లు ఒక దేశానికి వెళ్తున్నానంటూ మరో దేశానికి, అంటే ఎందుకు అలా వెళ్ళాల్సి వచ్చింది? జార్జియా వెళ్తున్నానంటూ దుబాయ్ వెళ్తానంటూ అమెరికా వెళ్తానంటూ యూకే, ఈ రకంగా అంటే ఇన్ని దేశాల్లో తిరగాల్సినటువంటి అవసరం ఇతనికి ఏమొచ్చింది? స్వీడన్ దగ్గర నుంచి జార్జియాలు, అమెరికాలు, దుబాయ్లు ఇవన్నీ ఎందుకు తిరిగాడు అంటే ఇక్కడ దోచుకున్నటువంటి సంపదని అక్కడ దాచుకోవడం కోసమే తిరిగాడు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. అయితే వాటికి సంబంధించినటువంటి అంశాల మీద ఇప్పుడు అతను సస్పెన్షన్ చేయబడడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత. అయితే తన మీద ఆల్రెడీ రఘురామకృష్ణరాజు గారు న్యాయ పోరాటం చేస్తూ ఉన్నారు. ఈ పివి సునీల్తో పాటు విజయపాల్, సునీల్ నాయక్, అదేవిధంగా వీళ్ళ వెనకొండి నడిపించినటువంటి జగన్మోహన్ రెడ్డి, సజ్జల అండ్ కో మీద రాబోయే రోజుల్లో నేను కూడా విజయపాల్, పివి సునీల్ నాయక్ వీళ్ళందరి మీద కేసు నమోదు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ తప్పుడు వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి 30 ఏళ్ళు అధికారంలో ఉంటాడనో, కొంతమంది కులం కోసమో, కొంతమంది మతం కోసమో, కొంతమంది డబ్బు కోసం, కొంతమంది ప్రమోషన్ల కోసం ఈ తప్పుడు పనులు చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి గత చరిత్ర చూస్తే తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, మంత్రులు, శాసనసభ్యులు, పారిశ్రామికవేత్తలు వీళ్ళందరినీ జైలు పాలు చేశాడు. వీళ్ళందరి జీవితాలు న్యాయస్థానాల ముందు నిలబడేటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు. ఇప్పుడు జగన్ని నమ్మి మరింత మంది కూడా అదే రకమైనటువంటి పరిస్థితుల్లో పడబోతా ఉన్నారు. జగన్ చెప్పాడు కదా అని, జగన్ ఒక రాజకీయ నాయకుడు, తందేం పోయింది, 5 సంవత్సరాల తర్వాత అధికారం నుంచి మారతాడు. కానీ తను చెప్పాడు కదా అని చట్టాన్ని అతిక్రమించి మరి చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని తప్పుడు పని చేసినటువంటి వ్యక్తులుగా ఈ పివి సునీల్ దగ్గర నుంచి అనేక మంది ఐపీఎస్ అధికారులు, ఐఏఎస్ అధికారులు తప్పుడు పనుల్లో భాగస్వాములై ఇవాళ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే ఐఏఎస్ల మీద చర్యలు తీసుకుంటారా, ఐపీఎస్ల మీద చర్యలు తీసుకుంటారా అంటే మీరేమన్నా పైనుంచి దిగొచ్చారా? మీరు కూడా మానవ మాతృలో, మీరు కూడా భారత రాజ్యాంగానికి, చట్టానికి బద్దులై ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇప్పుడు ఈ పివి సునీల్ సస్పెన్షన్తోనే ఆగిపోతుంది అనుకుంటున్నారా? లేదు, అతి త్వరలో పివి సునీల్ అరెస్ట్ కాబోతా ఉన్నాడు. తన మీద చర్యలు తీసుకోబోతా ఉన్నారు. దానికి తోడు స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒక ఎంపీని, ఒక పార్లమెంటు సభ్యుడిని
అరెస్టు చేసి చిత్రహింసలకు గురి చేయటం మొట్టమొదటిసారి. అది రఘురామకృష్ణరాజు గారి విషయంలో. సొంత పార్టీ ఎంపీ అయినా సరే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక సైకో శాడిస్ట్ మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తిని సంతృప్తి పరచడం కోసం వీళ్ళంతా చేసినటువంటి తప్పుడు పనులకి ఇప్పుడు మూల్యం చెల్లించుకునేటువంటి రోజులు వచ్చేసాయి. ఆ కేసులో ఆల్రెడీ విజయపాల్ కొన్ని నెలల పాటు జైల్లో ఉన్నాడు. సునీల్ నాయక్ బీహార్కి డిప్యూటేషన్ మీద పారిపోయాను, నేను చాలా సేఫ్గా ఉంటాను అనుకున్నాడు. ఆ తప్పుడు వ్యక్తి నా కేసులో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. నేను పెట్టబోయేటువంటి కేసులో కూడా అతను చట్టం ముందు దోషిగా నిలబడబోతా ఉన్నాడు. ఇవాళ పివి సునీలే కాదు, అనేక మంది ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా ఉన్నతమైనటువంటి స్థానాలకు వెళ్ళి ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి 420కి సహకరించి ఇవాళ వాళ్ళ జీవితాలు కూడా జైలు పాలయ్యేటువంటి పరిస్థితి తెచ్చుకున్నారు.